కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో మార్పు రావడం కోసం పార్టీ పాలన సాగిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం పీసీసీ పదవి అనేది చాలా ఇంపార్టెంట్గా మారిన పరిస్థితి. సంపత్ కుమార్కు పదవి ఇస్తారా? పీసీసీ పదవి అన్నది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ. దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది మీరు అన్నట్లు మీ ఉపోద్ఘాతంలో చెప్పినట్లు సామాజిక వర్గాలు కానీ ఎలిజిబులా కాదా, డిజర్వా కాదా, ఆర్గనైజేషనల్ బ్రాటపా కాదా, సంస్థాగత స్పృహ ఉందా లేదా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని నియమిస్తారు పీసీసీ ప్రెసిడెంట్ను. దాంట్లో భాగంగా ఎస్, ఐఎమ్ ఆల్సో ఆస్పైరింగ్. నాలాగా ఎంతోమంది చేయొచ్చు, ఎవ్రీబడి విల్ హ్యావ్ రైట్ టు ఆస్క్. దాంతోపాటు ఒక ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఏఐసిసి వరకు, ఎన్ఎస్ఏ నుంచి ఏఐసిసి వరకు పనిచేసినటువంటి అనుభవం కానీ, సంస్థాగత స్పృహ కానీ, లేదంటే అనేక సందర్భాల్లో పార్టీ కొరకు త్యాగం అనుకోండి, పార్టీ కొరకు కష్టం అనుకోండి, పార్టీ కొరకు నష్టం అనుకోండి, పార్టీ కొరకు జైలు అనుకోండి, అన్ని ప్రజా ఉద్యమాల్లో మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల ఈ నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో అవునన్నా కాదన్నా ముందు వరుసలో ఉండి ప్రజల గొంతుగా పనిచేసిన, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేసిన, 5 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యేకి పనిచేసిన కనుక నేను కూడా డిజర్వ్ ఏమో, ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఎనఫ్ ఫర్ ద పీసీసీ పోస్ట్ అనేటువంటి ఆలోచనతోటి అడుగుతాం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, గౌరవ ముఖ్యమంత్రి మా అన్నయ్య రేవంత్ అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని శిరస వహించి అందరూ కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఒక విషయం అంటున్నారు, అంటే రీసెంట్గా మీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అదే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓడిపోయినా కూడా టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడం అనేది మీరు అన్నట్లు వాస్తవం, నేను కూడా అడిగిన. ఆ పరిస్థితిలో కూడా నేను ద బెస్ట్ క్యాండిడేట్ అవుతుంటే అనుకున్నా. కానీ